అండి, వెల్కమ్ టు వరలక్ష్మి రియల్ ఎస్టేట్. సో ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క లేడీస్ కూడా ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి మాత్రమే బతుకుతున్నాము. అంటే నా ఉద్దేశం డిపెండ్ అయ్యి అంటే, ఇప్పుడు హస్బెండ్ సంపాదించాడు అనుకో, తీసుకురావాలి, మనం వండి పెట్టతే సరిపోతుంది, మనం ఏం సంపాదించకపోయినా పర్లేదు అనే ఆలోచనతో ఉంటున్నారు. సో అలా ఆలోచన నుంచి బయటకు వచ్చి మనం కూడా ఏదో ఒకటి సాధించవచ్చు. లేడీస్ కూడా చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అయినా కూడా బయటికి వచ్చి మాత్రం వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే సమాజంలో బయటకు వస్తే ఏం జరిగిద్దో అని భయంతోనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంతోనే ఉంటున్నారు. ఆ భయం వదిలేసి ఒక్కసారి బయటకు అడుగుపెట్టి చూడండి. మంచి ఎర్నింగ్ చేసుకునేటానికి రూపాయి గళ్ళ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం కూడా 10 మందిలో గౌరవంగా బతకొచ్చు. ఏదంటే మనం ఎవరికి ఫ్రాడ్ చేయట్లేదండి, ఫస్ట్ అది గమనించుకోండి. మనం బయటకు వచ్చి మనం మనకి స్వతంత్రంగా ఇండిపెండెంట్గా బతకాలి అనే నా ఇంటెన్షన్ ఒకటే మీకు అందరికి నేను చెప్పాలనుకుంటున్నానికి. ఒక స్వేచ్ఛ ఉంది, మంచి అవకాశం. మన హస్బెండ్ సపోర్ట్ ఉంటాడు మన వెనకాల, మన ఫాదర్ సపోర్ట్ ఉంటాడు, మన పిల్లల సపోర్ట్ ఉంటారు మనకి. మనం చేస్తుంటే ఎవరు వద్దనరండి. కాకపోతే ఫస్ట్ మనం చేయాలన్న మన ధైర్యం సరిపోవట్లేదు. ఆ ధైర్యం వదిలేసి ఫస్ట్ బయటకు వచ్చి చూడండి, ఒక్కసారి ఏం జరిగిద్దో. థ్యాంక్ యూ వెరీ మచ్.